జంగపల్లి గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన తాడూరి కర్ణశ్రీ వెంకటరమణారెడ్డి స్టార్ 4 టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందజేస్తానని, గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలు, వీధి దీపాలు, తాగునీటి వసతి, రోడ్ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటి సతీష్, కోకంటి భూమయ్య, అటికం శంకర్, హన్మాజ్పల్లి సర్పంచ్ నందికొండ అంజిరెడ్డి, తాడూరి వెంకటవ్వ, లెంకల వెంకటవ్వ, తాడూరి కనకవ్వతో పాటు పలువురు పాల్గొన్నారు. నమస్కారం అండి కరుణశ్రీ గారు. నమస్కారం. గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ గెలిపించారు కదండి, వారికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారో మా స్టార్ 4 టీవీ తరఫున ఆ వీక్షకులకు మరియు గ్రామస్తులకు తెలియజేయవలసిందే కోరుచున్నామండి. అందరికీ నమస్కారం. మా మామయ్య తాడూరు రాజిరెడ్డి గారి ఆశీర్వాదంతో గ్రామ పెద్దలకు మరియు నాకు నా విజయం కోసం కష్టపడిన వార్డు సభ్యులకు మరియు నా శ్రేయోభిలాషులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి తాడూరి వెంకటరమణారెడ్డి గారు. నమస్కారం. గ్రామ ప్రజలకు ఏ సంక్షేమ పథకాలను తెలియజేస్తారు మరియు గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలను చేపడతారో మా స్టార్ 4 టీవీ వ్యూవర్స్ కి మరియు గ్రామ ప్రజలకు తెలియజేయాల్సింది కోరుచున్నాం సార్. ముఖ్యంగా మా జంగపల్లి గ్రామ ప్రజలకు నా విజయాన్ని కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈయన గెలుపుతో నా పైన ఏర్పడ్డ ఈ జంగపల్లి గ్రామ అభివృద్ధి అనే బాధ్యతను 100% నెరవేర్చటకు నేను మా ఎంపీ గారు బండి సంజయ్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, వారి సహకారంతో మరియు మా ఎమ్మెల్యే ఓంపల్లి సత్యనారాయణ గారి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలపడానికి కృషి చేస్తాను. అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి గ్రామంలో వివిధ కార్యక్రమాలు అమలు చేయటకు కృషి చేస్తాను. ముఖ్యంగా మా జంగపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల పూర్తిగా అవసాన దశలో ఉంది, అంటే కూలిపోవడానికి అట్లా ఉంది. దాన్ని ప్రథమంగా నేను దాన్ని నిర్మించడానికి కృషి చేస్తా. రెండో విషయం వచ్చి మాకు ప్రాథమిక వైద్యశాల ప్రాథమిక ఉప కేంద్రాన్ని తీసుకురావడానికి నా ఆలోచన ఉంది. రెండవది ఏంటంటే గ్రామంలో సీసీ రోడ్లు, మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మరి ఇప్పుడు రోడ్డు వేస్తూ నిలిపిపడ్డ ఆ డబుల్ రోడ్ పనులను కూడా ప్రారంభించటకు ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని కంప్లీట్ చేయటకు మేము కృషి చేస్తాము. తర్వాత ఊర్లో ఒకటి వాటర్ ప్లాంట్ నడుస్తుంది, ఇంకొక వాటర్ ప్లాంట్ కూడా ఎంపీ గారు వారి నిధులతో శాంక్షన్ చేయబోతున్నారు, దాన్ని కూడా నిర్మిస్తాం. మరియు అంగన్వాడీ కేంద్రాలు ఒకటే ఉంది, శాశ్వత కేంద్రం, ఇంకొకటి నిర్మించటకు అవకాశం ఊరికి అవసరం ఉంది, దాన్ని కూడా నిర్మిస్తాం. ఓకే, ధన్యవాదాలు అండి. మీరు రాజకీయంలోకి ఏ విధంగా వచ్చారండి? మిమ్మల్ని ఎవరిని ప్రోత్సహించారు? అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది? ఈ గ్రామస్తులు ఏ విధంగా మీకు సహాయం చేశారు? మీ కుటుంబం ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? వాటి గురించి మన గ్రామ ప్రజలకు తెలియజేయవలసింది కోరుచున్నాం సార్. మా నాన్నగారు క్రిస్టియన్స్లో తాడూరు రాజిరెడ్డి గారు, ఆయన దాదాపుగా 20 సంవత్సరాలు కంటిన్యూస్ గా సర్పంచ్ గా గ్రామ పంచాయతీ సేవలు అందించాడు. ఆయన మార్గదర్శకంలో మేము వాటర్ ట్యాంకుల నిర్మాణం కానీ, హాస్పిటల్స్ కానీ, ఏ నిర్మాణమైనా ఆయన హయాంలోనే జరిగింది. సర్పంచ్ గారి గెలుపు గురించి ఈ గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకుందామండి. ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు మన ముందు ఉన్నారండి. నమస్కారం అండి సతీష్ గారు. వీళ్ళ యొక్క గెలుపు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. నేనే కాదండి, మా గ్రామ ప్రజలందరం కలిసి వీళ్ళ యొక్క గెలుపు కోసం కోరుకున్నాము. ఈ రాబోయే సంవత్సరాలలో మా గ్రామాన్ని డెవలప్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మా అందరి నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. వీళ్ళు ముందు నడిస్తే వీళ్ళ తర్వాత మేము అందరం మా విలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాం. జంగపల్లి గ్రామ ప్రజలకు మరి మీరు ఫుట్బాల్ గుర్తు పైన
అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మరి ఇది మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ మేనిఫెస్టో గురించి ఇప్పుడు మీకు చెప్తానండి. గ్రామం మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాటు చేయుట, గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి వసతి పునరుద్ధరణ, గ్రామంలో పూర్తి స్థాయిలో వీధి దీపాల ఏర్పాటు, చదువుకున్న యువత కోసం గ్రంథాలయం ఏర్పాటు, గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయుట, గ్రామంలో మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేయడము, గ్రామంలో వారసంతా ఏర్పాటు చేయడము, గ్రామంలో దేవాలయాల పునరుద్ధరణ, గ్రామంలో ప్రతి వాడకు డ్రైనేజీ పునరుద్ధరణ, గ్రామంలో కోతుల బెడల నివారణకు చర్యలు, గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఏర్పాటుకు కృషి. ఇవన్నీ చేస్తారండి? చేస్తానండి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ పూర్తి స్థాయిగా అమలు చేసి నేను మళ్ళీ ప్రజలందరి ఆశీర్వాదం కోసం వెళ్తాను. సో మీ జంగపల్లి గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్డు బాగా లేదండి. అది మరి సీసీ రోడ్డు గురించి, డాంబర్ రోడ్ల గురించి మీరు రవాణా శాఖ మంత్రి గారితో మరియు కవంపల్లి సత్యనారాయణ గారితో, బండి సంజయ్ గారితో మీరు సంప్రదించి ఈ రోడ్లు మంచిగా చేపిస్తారండి? చేపిస్తా అండి. ఇప్పుడు మొదటి కర్తవ్యం అదే. ఆ డబుల్ రోడ్డు అట్లా పెండింగ్ ఉండేసరికి దుమ్ము లేసి జనాలు బాగా అవస్థలు పడుతున్నారు. ఎటైనా పోవాలి రావాలన్నా కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. అది తొందరగా కంప్లీట్ చేయాలని మేము కవంపల్లి సత్యనారాయణ గారికి వినతి పత్రం ఇచ్చి మరియు ఎంపీ గారికి దగ్గర కూడా వెళ్ళి దీనిపైన తొందరగా అయ్యేటట్టుగా కృషి చేయాలని కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.